హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొంచెం కోతులు వస్తున్నాయని ఎస్టర్డే వీడియోలో చూశారు కదా ఫ్రెండ్స్. కొంచెం ఈరోజు చూసినట్లయితే కనుక నేను కొంచెం నెట్ పెట్టించాను కోతులు రాకుండా ఉండటానికి అండ్ ఏమైనా ఉన్నా ఎత్తుకెళ్ళకుండా ఉండటానికి. అరౌండ్ దీని కాస్ట్ 9,000 to 10,000 అయింది ఫ్రెండ్స్. కాకపోతే దూరానికి నెట్ ఉన్నట్టు కనిపించదు. సో కోతుల వల్ల కొంచెం ప్రివెన్షన్ అని చెప్పి, నాట్ ప్రివెన్షన్ అంటే క్యూర్ కోసం అని చెప్పి కొంచెం పెట్టాను. ఇక్కడ ఉండి కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాయి. అండ్ లాస్ట్ క్లోజింగ్ చేయించేసాను. అక్కడ కనిపిస్తుందో లేదో, అటు సైడ్ కూడా అయితే చాలా ఎక్కువ అని చెప్పారు. సో అటు సైడ్ వెళ్ళము, ఎక్కువ బట్టలు ఆరేయం కదా అని. అండ్ దెన్ ఇంకొకటి వచ్చేసి, ఎప్పుడన్నా ఇబ్బంది అవుతుంది అని చెప్పి కొంచెం ఈ హైదరాబాద్లో ఉంటాయి కదా ఫ్రెండ్స్ హ్యాంగర్స్, బట్టల పైన ఆరేసుకోవడానికి, ఇట్లా పెట్టాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మా వాషింగ్ మిషన్కి కర్టెన్స్ మిగిలిపోయినాయి. క్లాత్ వేద్దాము అంటే కొంచెం గట్టిది, అది రావట్లేదు అని చెప్పి ఇది మిషన్ మీద ఇలా స్టిచ్ చేయించాను ఫ్రెండ్స్. కొంచెం స్టిచ్ చేసి 2 కర్టెన్స్ కట్ చేసేసి ఇలా స్టిచ్ చేసి వేసాను ఫ్రెండ్స్. కాకపోతే ఈ వాషింగ్ మిషన్ ఏంటంటే అది వాటర్ పట్టుకుని, సో కొనడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. అట్లాంటి వాషింగ్ మిషన్స్ అనేది ప్రిఫర్ చేయొద్దు, తక్కువ కాస్ట్లో వస్తున్నాయి కదా అని. సో యూజ్ చేయలేకపోతున్నాం, కానీ చూద్దాం. కాకపోతే ఏంటంటే పిండుకోవాలి, ఇంకా ఎడిషన్స్ ఉన్నాయి, ట్యాప్ పట్టుకోవాలి, దానికన్నా చేత ఉతుక్కోవడం బెటర్ అని తెలిసింది. సో ఓకే, వాట్ ఎవర్. ఇంకా వచ్చేసి ఇక్కడ పైప్ ఒకటి ఇట్లా పెట్టారు, షింక్. మెయిన్ అదే కొంచెం కోతులు రావటం వల్ల ఇబ్బంది అయ్యి ఈ చెట్టు నరకమంటేనేమో వేరేగా థింక్ చేస్తున్నారు. కానీ ఓకే, వేప చెట్టు మంచిదే కాదంటలేదు, కానీ కొంచెం పలచన చేస్తే కోతులు కూడా ఉన్నాయా లేవా అని తెలిసిద్ది కదా ఫ్రెండ్స్, ఇబ్బంది లేకుండా ఉంటుంది అని అడిగాము. బట్ నాట్ రెస్పాండింగ్ ఎనీ వన్. సో పీపుల్ థింకింగ్ నేచర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అవుట్ సైడ్ వచ్చేపాటికి ఒకలాగా, పైకి వచ్చేలాగా ఇంకొకలాగా ఉంటుంది. బట్ ఐ డోంట్ నో దట్ ఎగ్జాక్ట్లీ వాట్ గోయింగ్ ఆన్ అనేది. సో మీరు ఎట్లా అనేది థింక్ చేస్తారు అనేది